లక్నో యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక 3 సార్లు గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి రికార్డుకెక్కాడు. మయాంక్ కేవలం 2 మ్యాచ్ల్లో 50 కంటే తక్కువ బంతులు వేసి ఈ ఫీట్ను సాధించడం విశేషం. మయాంక్ యాదవ్ మెరుపులు మెరిపిస్తున్నాడు. అత్యంత వేగంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో కేవలం 2 మ్యాచ్లే ఆడినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అందరూ గుర్తుంచుకునేలా తన ప్రతిభ కనబరిచాడు. వేగంగా బౌలింగ్ చేయడంతో పాటు లైన్ అండ్ లెంగ్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. ఎటువంటి తప్పిదాలకు పాల్పడకుండా తన జోరు కొనసాగిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో 157.4 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించిన కోయెచ్చి మయాంక్ రికార్డును బ్రేక్ చేశాడు. షార్ట్ లైట్ రికార్డును మాత్రం చిన్నపాటి వ్యత్యాసంతో అధిగమించలేకపోయాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన రికార్డు మాత్రం ఆస్ట్రేలియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్ పేరిట ఉంది. 2011 ఐపీఎల్ సీజన్లో షాన్ టైట్ ఏకంగా గంటకు 157.71 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. 13 ఏళ్ల తర్వాత కూడా ఆ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. రానున్న రోజుల్లో ఆ రికార్డును కూడా మయాంక్ బ్రేక్ చేసే అవకాశం ఉందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.